హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో పిఎఫ్ సంబంధించిన అప్డేట్ అన్నమాట. అంటే మనము పిఎఫ్ డబ్బుల్ని ఒక 10 సంవత్సరాల వరకు తీసుకోకుండా ఉంటే మనకు ఫ్యూచర్‌లో వచ్చే లాభాలు, ఒకవేళ మీరు 10 సంవత్సరాల మిడిల్‌లో కనుక తీసుకుంటే వచ్చే నష్టాల గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఇక క్లియర్‌గా వెళ్దాము. ఏంటి అంటే పీఎఫ్ ఇదొక రకంగా వార్నింగ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అస్సలు తెలియని వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు కాబట్టి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అందులోని సభ్యులకు కీలకమైన సూచన చేసిందనే చెప్పొచ్చు. అంటే రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ ప్రయోజనాలను పొందాలనుకునే అర్హత కలిగిన సభ్యులు కనీసం 10 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తి చెయ్యాలని సూచించింది. ఇక ఈ సర్వీస్ వ్యవధి పూర్తి కాకముందే మన పీఎఫ్ డబ్బులు తీసుకున్నట్టయితే విత్‌డ్రా చేసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్‌లో పెన్షన్ ప్రయోజనంపై ప్రభావం పొందే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తోంది. ఆగస్టు 22న ఈపీఎఫ్ఓ అధికారిక ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నెలవారీ పెన్షన్‌కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల కాంట్రిబ్యూషన్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇక పీఎఫ్ మొత్తం విత్‌డ్రా చేసుకోవడం వల్ల సర్వీస్ వ్యవధి అంటే ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇక 10 ఏళ్ల సర్వీస్ ఎందుకు కీలకము అంటే పరిధిలోని అంటే పీఎఫ్ పరిధిలోని పెన్షన్ ప్రయోజనాలను పొందడంలో అర్హత కలిగిన సర్వీస్ వ్యవధి కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ పొందేందుకు అవసరమైన కనీస సర్వీస్ వ్యవధిని సభ్యులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం 10 ఏళ్ల సర్వీసును పూర్తి చేయని సభ్యులు తమ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే ముందు భవిష్యత్తులో కలిగే ప్రభావాలను పరిశీలించుకోవాలని పీఎఫ్ సూచించింది. ఇక సర్వీస్ వ్యవధి పూర్తి కాకముందే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడం అంటే ప్రతి సందర్భంలోనూ పెన్షన్ అర్హత తప్పనిసరిగా పోతుందని అర్థం కాదు మనకి. అయితే సభ్యుడు సర్వీస్ రికార్డు, కాంట్రిబ్యూషన్ వివరాలు, విత్‌డ్రా చేసిన విధానము వంటి అంశాలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకని తక్షణ ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే ముందు దీర్ఘకాలిక పెన్షన్ ప్రయోజనాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని సంస్థ సూచిస్తోంది. ఇక పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలి అనుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. అయితే ముఖ్యంగా 10 ఏళ్ల అర్హత కలిగిన సర్వీస్‌ను ఇంకా పూర్తి చేయని సభ్యులు పీఎఫ్ విత్‌డ్రా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తమ పీఎఫ్ ఖాతాలోని సర్వీస్ రికార్డు, కాంట్రిబ్యూషన్ వివరాలు, పెన్షన్‌కు సంబంధించిన అర్హతలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులను నివారించొచ్చు. ప్రస్తుతం 10 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేయని సభ్యులు తమ తక్షణ ఆర్థిక అవసరాలతో పాటు రిటైర్మెంట్ తర్వాత పొందే ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక పీఎఫ్ నుంచి డబ్బు తీసుకునే ముందు తన సర్వీస్ వ్యవధిపై, పెన్షన్ అర్హతపై దాని ప్రభావం ఏంటో తెలుసుకోవడం మంచిది. అలాగే పీఎఫ్ నిబంధనల్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను గమనిస్తూ తమ సర్వీస్ రికార్డును సరిగా నిర్వహించుకోవాలి. తక్షణ అవసరాల కోసం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో పెన్షన్ ప్రయోజనాలపై అనుకోని ప్రభావం చూపకుండా ముందుగానే సరైన ప్రణాళిక చేసుకోవడం అవసరం అన్నమాట. ఇది ఏపీఎఫ్ సంబంధించిన విషయము. ఎందుకు అంటే మీరు విత్‌డ్రా టైము 10 సంవత్సరాలు పెట్టినప్పుడు ఆలోపే మీరు 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు కనుక డబ్బులు విత్‌డ్రా చేసుకున్నట్టయితే ఫ్యూచర్‌లో వచ్చే పెన్షన్‌పై దెబ్బ పడుతుంది అనేది ఈరోజు వీడియో అన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. అఫ్‌కోర్స్ ఈ కంటెంట్ మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ ఇవ్వండి. థాంక్ యూ.